ఢిల్లీలో జరిగినటువంటి 2020లో ఏదైతే కేజ్రీవాల్ సర్కార్ ఉన్నప్పుడు జరిగినటువంటి అల్లర్ల విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ భూషణ్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారో ఆయన మీదన తీవ్రమైనటువంటి అభియోగాలు. ఉమర్ ఖలీద్ ఈ గొడవలకు కారణమైనటువంటి వాడు, షర్జీల్ ఇమాం రెచ్చగొట్టినటువంటి వాడు, యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఈ ముగ్గురు కలిసి ప్రశాంత్ భూషణ్ ఆఫీస్లోనే కూర్చున్నారు. వీళ్ళందరూ అక్కడ ఏ యాక్షన్ ప్లాన్ అయితే అనుకున్నారో అదే అమలు చేశారు. తద్వారానే మత ఘర్షణలు సృష్టించారు. 2020 ఏదైతే ఒక కానిస్టేబుల్ని కూడా కాళ్ళు పీకేసినటువంటి దురంతం ఏదైతే ఉందో, అలాగే పెద్ద పెద్ద పెట్రోల్ బాంబుల్ని వేసినటువంటిది ఉందో దాని మొత్తం వెనకాల ఉన్నది ఈ ముగ్గురు కూర్చుని అక్కడ ప్లాన్ చేసిందే. తద్వారా హిందువుల్లో ఒక భయాందోళనలు కల్పించడం, టోటల్గా దాన్ని ఒక మతరాజ్యం కింద స్థాపించడానికి సహకరించడం అన్నటువంటి అడుగులు వేశారన్న విషయం తాజాగా తేలింది.